హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉండే కోకోనట్ బర్ఫీ చేసుకుందామండి. కోకోనట్ బర్ఫీ కూడా షుగర్తో కాదండి, బెల్లంతో చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా అండి. ఈరోజు మనము ఈ రెసిపీలో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా హెల్తీ అండి. నెయ్యి కావచ్చు, ఎండు కొబ్బరి కావచ్చు, బెల్లం కావచ్చు కదా. చూడండి, అందుకే నేను ఈరోజు ప్యాన్లో ఫస్ట్ మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ నేను ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని వేడయ్యాక 1 కప్పుతో ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి. మీకు మెషర్మెంట్ ఎంత పెద్ద కప్పు కావాలంటే అంత తీసుకోండి. నేను ఒక పెద్ద బౌల్తో ఎండు కొబ్బరి తీసుకొని ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటానండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఒకవేళ కొబ్బరి తురుముకోవడం అలా చాలా కష్టం అనుకుంటే ఇలా కోకోనట్ పౌడర్ కూడా మనకి సూపర్ మార్కెట్స్లో చాలా అవైలబిలిటీలో ఉంటుందండి. అలా ఎండు కొబ్బరి పౌడర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మంచి పచ్చి కొబ్బరి తీసుకొని తురుముకొనైనా ఫ్రెష్గా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న టేస్ట్ మాత్రం అస్సలు మారదండి, అంతా ఒకే టేస్ట్లోనే ఉంటుంది. ఇలా ఎండు కొబ్బరిని నెయ్యిలో బాగా వేపుకుంటే మనకి మంచి అరోమా వస్తుంది. అరోమా వచ్చేంత వరకు వేపుకుందాము. కొంచెం బ్రౌన్ కలర్ లాగా టర్న్ కూడా అవుతుంది, మాడిపోతుందండి, చూసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొబ్బరి బాగా బ్రౌన్ కలర్కి వచ్చి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము ఎండు కొబ్బరి తీసుకున్న బౌల్తోనే సగం వరకు బెల్లం తీసుకుందామండి. నేను ఈరోజు పౌడర్డ్ షుగర్ పౌడర్డ్ జాగరీ వాడుతున్నానండి షుగర్ బదులు. లేదంటే మీరు బెల్లం మనకి షాప్స్లో ఇలా ఉండలు కూడా దొరుకుతాయి కదా, ఎలా అయినా తీసుకోవచ్చు. అవి బాగా పౌడర్ చేసుకొని తురుముకొని వాటర్లో కరగబెట్టైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన ప్రాసెస్ ఒక్కటేనండి. ఇలా నేను కొబ్బరిలో ఈ బెల్లం పౌడర్ని బాగా మిక్స్ చేసేస్తున్నాను. బెల్లం పౌడర్ ఇలా అంత ఫాస్ట్గా మిక్స్ చేసినా మనకి కరగదు కదా, అందుకోసం నేను ఒక ½ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనకి బెల్లం ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి, జస్ట్ ఒక ½ టీ గ్లాస్ అంతే. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చూడండి, వెంటనే మనకు బెల్లం కరగడం స్టార్ట్ అయిపోతుంది. కొబ్బరితో బాగా మిక్స్ అయిపోతుందండి. మీరు ఇలా కాదు అనుకుంటే బెల్లం ఇట్లా తురుముకొనైనా పౌడర్ చేసుకొనైనా వాటర్లో బాగా మనకి పాకంలాగా కరగబెడతాం కదా, పాకం ఏం అవసరం లేదండి. జస్ట్ బెల్లం మెల్ట్ అయిన తర్వాత వడగట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. చూడండి, మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండంగానే మనకి బెల్లం కరగడం బాగా స్టార్ట్ అవుతుంది. కొంచెం స్టిక్కీగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము కదుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనకేం అడుగు అంటడం లేదు, లేదంటే నార్మల్ ప్యాన్ అయితే కింద అడుగు అంటుతుందండి. చూసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వద్దు. చూడండి, ఇలా స్టిక్కీగా అవుతూ ఉంటుంది. మనం ఇలా కదుపుతూ ఉంటే సరిపోతుందండి. మనము షుగర్తో చేసిన టేస్టీగా ఉంటుంది, కానీ బెల్లంతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో చాలా హెల్దీ కదా పిల్లలకి కూడా, అందుకే మనం ఎప్పుడు బెల్లం ప్రిఫర్ చేయాలండి మ్యాక్సిమం స్వీట్స్లో. అప్పుడే మనకు హెల్దీ కదా పిల్లలకైనా మనకైనా. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేశానండి, ఎందుకంటే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోతూ ఉండగా మనకు కొంచెం స్టిక్కీగా అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఇలా చూసారంటే మీరు మనకి చేతిలో ఇలా ఉండకడితే ఇలా బాల్ టైప్లో వచ్చేస్తుందండి. అంతవరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదుపుతూ ఉంటే. మరి ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేస్తే మరి గట్టిగా అయిపోతుందండి, మళ్ళీ మనము అంత ఈజీగా తినలేము, చాలా స్టిక్కీ అయిపోతుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయినా బౌల్ అయినా ఏదో ఒకటి తీసుకొని ఇలా నెయ్యితో కానీ గ్రీస్ చేసేసుకొని ఆ మిశ్రమం మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందామండి. కొంచెం చల్లారాక మీరు బాల్స్ లాగా ఉండలైనా చేసుకోవచ్చు, లేదా ఒక స్క్వేర్ షేప్స్లో స్వీట్ టైప్ అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు టైం లేదనుకుంటే ఇలా ఉండలు చేసేసుకోండి, లేదంటే ఇలా ప్లేట్లో పెట్టి బాగా నీట్గా ఇలా ఈక్వల్గా ఇలా ప్రెస్ చేసేసుకొని స్పాచులాతో కానీ ఎలా అయినా జస్ట్ నార్మల్గా నీట్గా ప్రెస్ చేసేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకైనా కట్ చేసుకోవచ్చండి. లేదంటే సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఉండలైనా చేసేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనము ఒక చాక్ తీసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకుందామండి. ఇలా లైట్గా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుందాము, మరి చల్లారిన తర్వాత మనకి కట్ చేసుకోవడానికి అవ్వదండి, కొంచెం గట్టిగా అవుతుంది కదా, విరిగిపోతుంది. అందుకే ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా
నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి చల్లారిన తర్వాత చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పైన నేను నేతిలో వేయించిన కాజుని ఊరక గార్నిషింగ్ కోసం యాడ్ చేశానండి. చూడడానికి చాలా బాగుంది కదా. అలా అయినా డైరెక్ట్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, పీసెస్ ఒక 3 నుంచి 4 గంటలైనా మనం వదిలేస్తే బాగా సెట్ అయిపోతుందండి స్వీట్. ఇప్పుడు ఇలా తీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టున్నాం కాబట్టి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కోకోనట్ బర్ఫీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. ఒక్క 10 మినిట్స్ కూడా పట్టదండి మనకి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి. మన ఛానల్లో ఎప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీసే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మనకి అంత టైం ఇచ్చి ఏదైనా క్వాలిటీ ఫుడ్ చేయాలి, టేస్టీ ఫుడ్ అంటే కుదరదు కదా. ఇలా ఇన్స్టెంట్ రెసిపీస్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. పిల్లలకి ఇష్టమైనవన్నీ మన చేత్తో వండి పెట్టచ్చు. చూడండి, మీరు ట్రై చేస్తారు కదా, తప్పకుండా ఈ కోకోనట్ బర్ఫీ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి రెసిపీస్ అయినా మన ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా కమెంట్ చేయండి, నేను ప్రిపేర్ చేసి మీ ముందు ఉంచుతాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కుక్ విత్ భార్గవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.